సబ్స్క్రైబ్ మనం 99. కర్నూలు జిల్లా ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులైనటువంటి ఎస్ దూదివలి గారి దగ్గర ఉన్నాము. సో కోడుమూరులో సార్ నమస్తే సార్. కోడుమూరులో తెలుగుదేశం జెండా ఎగరడానికి కారణాలేంటి? కోడుమూరు నియోజకవర్గంలో 1925లో మొట్టమొదటిసారిగా ఎం సీతామణి గారు తెలుగుదేశం జెండా ఎగరవేసినారు. అప్పటి నుంచి కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ బద్దలు కొడుతూ కోడుమూరు నియోజకవర్గం గెలుస్తా వచ్చింది. కానీ 2024లో మన సీనియర్ నాయకులైన కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థి అయిన బొగ్గన దస్తగిరి గారు తెలుగుదేశం జెండా 2024లో అత్యధిక మెజార్టీతో జెండా ఎగరేయడం జరిగింది. ఇదే కాకుండా కర్నూలు జిల్లా ఎంపీ మన సీనియర్ నాయకులైన డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక ఎంపీ గారిని మరియు కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థి అయిన ఎమ్మెల్యే బొగ్గన దస్తగిరి గారిని అత్యధికంగా ఆయన సహకారంతో టికెట్ కూడా ఇప్పించడం జరిగింది. మరి ఆయన సహకారంతో కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఈ 40 సంవత్సరాల గ్యాప్ ఎలా అనిపిస్తుంది? ఈ 40 సంవత్సరం గ్యాప్ తర్వాత గెలవడం పట్ల ఎలా అనిపిస్తుంది? ఈ 40 సంవత్సరాల కాకుండా మన కాంగ్రెస్ అయితేమి వైఎస్ఆర్సీపీ అయితేమి ప్రజలు ఆదరించి చూసి విసుగుపడ్డారు. కానీ మన కోడుమూరు నియోజకవర్గం ప్రజలంతా కూడా మార్పు కోరి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితేనే అభివృద్ధి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఏం జరగబోతుంది? కోడుమూరు నియోజకవర్గానికి ఏమైనా కానీ అవకాశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మన కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీని కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలుపొందుకున్నారు. మేము కూడా కార్యకర్తలు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో కష్టపడి గెలిపించుకున్నాము. ఆ ఫలితము మన డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆయనకు మన రాజవర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే మా కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థి అయిన బొగ్గన దస్తగిరి అన్న గారికి రాష్ట్రంలో ఇప్పుడు మంత్రివర్గంలో ఆయనకు రాష్ట్ర మంత్రిగా ఇవ్వాలని చెప్పి మన డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము కోడుమూరు నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా మేము రిక్వెస్ట్ గా వేడుకుంటున్నాము. కాబట్టి దయచేసి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే లోపే అనూప్ చేయాలని చెప్పి మా కోడుమూరు నియోజకవర్గం తరఫున మా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము ప్రజల తరఫున అందరం తరఫున కూడా మీకు రాష్ట్ర అధ్యక్షుల గారికి విన్నపము వేడుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గము చోట కల్పించాలని చెప్పి ఎప్పటికీ నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు కావాలని సో అవకాశము నారా చంద్రబాబు నాయుడు గారు కోడుమూరు నియోజకవర్గాన్ని ఇవ్వాలంటున్నారు. ఓకేనా? ఓకే. సో ఏది ఏమైనప్పటికీ మన కర్నూలు జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులైనటువంటి ఎస్ దూదివల్ గారు చేసే డిమాండ్ ఏంటంటే, సో కోడుమూరులో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చాము, ఎంపీ కూడా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చాము, 2 ప్లేసుల్లో విష్ణువర్ధన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోందాము కాబట్టి కోడుమూరు నియోజకవర్గానికి సో మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని కలిసి ఆశపడుతున్నారు. సో మీ డిమాండ్ ని ముందుకి మన వీడియో ద్వారా ముందుకు వెళ్తా ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.